గారికి, ఏసీబీ గారికి, ఆర్డీఓ గారికి మరియు మంచిర్యాలలోనే వ్యవసాయ క్షేత్రానికి మారుపేరు మా కేవీ ప్రతాప్ సార్ గారికి, అలాగే ఇక్కడ ఎంతో సేవలు అందిస్తున్న డాక్టర్ రాకేష్ గారికి మరియు వివిధ ప్రాంతాల నుండి ఈ రోజు ఈ వేదిక పైన కూర్చున్నటువంటి కావాలి. మనం ఏ విషయం అన్నా కూడా కొద్దిగా ఇండస్ట్రియలైజ్ గా, తర్వాత ఒక లాభసాటిగా ఆలోచించినట్టయితే ఈ వ్యవస్థలు, ఈ వృత్తులన్నీ కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, దానికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్స్ కానీ, దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్స్ కానీ, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సొసైటీలో ప్రెసిడెంట్ అందరూ చెప్పేది ఏంటంటే, మీ ఊళ్ళో ఫార్మర్స్ జస్ట్ ఒక ఏరియా, ఒక రూట్ ఉన్నాయంటే 10 ఊళ్ళు ఉంటాయి. ఊరుకు 50 మంది 100 మంది ఫార్మర్స్ ని గ్యాదర్ చేసిన ఆ ఊరు ఎండింగ్ ఊరు వరకు 1000 మంది ఫార్మర్స్ ఉంటారు. జస్ట్ ఇట్లా ఒక 500, 1000, 2000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మనం ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసే ప్రయత్నం చేయండి. దట్ విల్ బి చాలా. ఇప్పుడు పంజాబ్ లో 2000 పైన ఉన్నాయి FBOలు. అదే తెలంగాణకు వచ్చేసరికి మన దగ్గర ఒక ఇంద్రవెల్లి ఉంది. తర్వాత ఐ థింక్ నేను ఏడుందంటే బైన్సాలో ఉంది. ఇప్పుడు ఇంద్రవెల్లి కాడ ఈ FBO ఏది పత్తి మిల్లింగ్ ఉన్నది, జిన్నింగ్ ఫ్యాక్టరీ కూడా బ్రహ్మాండంగా 800 మంది రైతులు దానిలో సభ్యులు ఉన్నారు. బ్రహ్మాండంగా నడుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున అంటే మనం ఒక ఇండస్ట్రియలైజ్ కావాలి. ఇండస్ట్రియలైజ్ అయితేనే అన్ని రకాలుగా జనాలకు బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. మీ పేరు కొమ్ము అశోక్ యాదవ్ గారు, దీనిలో నేను చెప్పిన దానిలో జస్ట్ కొంచెం ముందుకు పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఈ ఏరియా ప్రజలకు మేలు చేసినట్టు అవుతావు. ఈ ఏరియా ప్రజలకు మీకు కావాల్సిన సహకారం అంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు అందిస్తారు. దయచేసి నేను పోలీస్ ఆఫీసర్గా కాకుండా జస్ట్ ఒక రైతుగా మాట్లాడినా మా మాటలు మన్నించవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి సందేశం ఇచ్చిండ్రు. ఇప్పుడు సహకార సంఘ అవార్డులు తీసుకునే వ్యక్తులు రెడీగా ఉండండి. మన DCO గారు మాట్లాడుతున్నారు. ఈనాటి అఖిల భారత 72వ సహకార వారోత్సవాలు సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షులు అశోక్ యాదవ్ గారికి మరియు మా ఆర్డీఓ